everyone, welcome back to our channel. Let's make simple and tasty mutton curry. చపాతీలోకి రైస్లోకి రెండింటికి బాగుండే విధంగా మనం ఇక్కడ ప్రిపేర్ చేసుకుందాం. చాలా ఫాస్ట్ అండ్ క్విక్గా అయిపోతుంది, ఎక్కువ టైమే తీసుకోదండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి. చెప్తుంటేనే నోరులో వాటర్ వస్తుంది. మౌత్ వాటరింగ్ అయ్యే యమ్మీ రెసిపీ ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు ఒక కడాయిలో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని వేడెక్కిన తర్వాత అందులో కొన్ని లవంగాయలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, కొంచెం ఇలాచీ యాడ్ చేసుకుంటున్నాము. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు యాడ్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా కొంచెం ఫ్రై చేసుకుందామండి. ఇది కొంచెం వేయించిన తర్వాత మూత పెట్టుకొని పక్కన పెట్టుకుందాం. ఈ లోపల లెట్స్ ప్రిపేర్ స్పెషల్ మసాలా ఇంగ్రీడియంట్. ఒక మిక్సీ జార్లో బాదం, కాజు, పంకిన్ సీడ్స్ అండ్ వాటర్మెలన్ సీడ్స్ యాడ్ చేసుకొని పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకుందాం. ఎగ్జాక్ట్గా మసాలా అని చెప్పలేము, కానీ ఒక టేస్టీ ఇంగ్రీడియంట్. అది అలా పౌడర్ చేసుకొని పెట్టుకున్న తర్వాత ఒకసారి మూత తీసి ఉల్లిపాయల్ని ఒకసారి బాగా కలుపుకుందాం. తర్వాత మనం ఇందులోకి ఆ పుదీనా, పచ్చిమిరపకాయ పేస్ట్ అయితే మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా, అది ఇందులోకి యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుందామండి. అది పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. దాని తర్వాత నీట్గా వాష్ చేసుకొని పెట్టుకున్న బోన్లెస్ మటన్ ఇందులోకి యాడ్ చేసుకొని ఒక 2-3 నిమిషాలు కలుపుకుందాం. తర్వాత కొద్దిగా టేస్ట్కి సరిపడా ఉప్పు, కొంచెం పసుపు యాడ్ చేసుకొని ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలండి. అండ్ నిన్న మనం బచ్చలాకు మామిడికాయ కర్రీ అయితే పెట్టామండి. సో ఆ రెసిపీ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాం. ఒకసారి చెక్ చేయండి, ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. సో అది కొంచెం సేపు మూత పెట్టి ఇలా ఉడకనివ్వాలి. ఆయిల్ అండ్ మటన్లో ఉన్న జ్యూస్ ఆర్ వాటర్ ఎవర్ దాంతో ఉడికిపోతుంది. ఇలా ఉడికిన తర్వాత ఇందులోకి కొద్దిగా మటన్ మసాలా, గరం మసాలా, కారం అండ్ కాశ్మీరీ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాము. కాశ్మీరీ చిల్లీ పౌడర్ అనేది కొంచెం కలర్ కోసమే అండ్ నార్మల్ టేస్ట్ కోసం కారం యాడ్ చేసుకుంటున్నాం. తర్వాత ఈ స్పైసెస్ అన్ని ముక్కలకి పట్టేలాగా బాగా ఒక 2 to 3 times మిక్స్ చేసుకొని ఉడకనివ్వాలి. మటన్ని ఎంత ఎక్కువసేపు ఉడకనిస్తే అంత టేస్ట్ బాగుంటుంది. అండ్ ఇక్కడ మనం ఇది రైస్లోకి అండ్ చపాతీలోకి రెండు కలిపి విధంగా తినే విధంగా వండుకుంటున్నాం కాబట్టి ఎంతసేపు ఉడకనిస్తే అంత బాగుంటుంది. తర్వాత మూత పెట్టి కొంచెం సేపు ఉడకనివ్వాలి. ఇలా నూనె పైకి తేలుతూ ఉంటుంది కదా, కొంచెం దగ్గర పడుతూ ఉంటుంది అప్పుడు ఒక్కసారి మూత తీసి బాగా మిక్స్ చేసుకుందాము. అంతేనండి, చాలా ఎక్కువ టైం తీసుకోదు. అండ్ మనము ఇందాక పౌడర్ని ప్రిపేర్ చేసుకున్నాం కదా, సో అది కొంచెం కర్డ్లో మనం ప్రిపేర్ చేసుకున్న ఆల్మండ్ పౌడర్ని యాడ్ చేసి కొత్తిమీర, పుదీనా కూడా ఆ కర్డ్లోనే కలిపి బాగా మిక్స్ చేసుకొని పెట్టేసుకున్నామండి. ఆ మిశ్రమాన్ని మనం ఇప్పుడు మటన్లోకి యాడ్ చేసుకొని ఒక 2-3 సార్లు బాగా కలుపుకొని ఉడకనిద్దాము. అంతేనండి, చాలా సింపుల్ అండ్ టేస్టీగా రెసిపీ రెడీ అయిపోతుంది. మటన్ ప్రిపేర్ చేసుకోవడం కర్రీ చాలా ఫాస్ట్ అండి, ఎందుకంటే ఉడకడానికి టైం పడుతుంది అంతేకాని ఎక్కువ టైం తీసుకోదు. అండ్ ఇందులో మనకి గ్రీన్ చిల్లీస్ కూడా ఉన్నాయి, అది కొంచెం యాడ్ చేసుకుంటున్నాము. అండ్ ఇప్పుడు ఇందులోకి మనం కోకోనట్ది మిల్క్ పౌడర్ అయితే ఉంటుంది, అది యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటున్నాము. ఇది మనమే ప్రిపేర్ చేసుకున్నామండి. ఈ వీడియో ఎలా ప్రిపేర్ చేసుకున్నామని ప్రాసెస్ కావాలంటే ఎవరికన్నా ఒకసారి కామెంట్ చేస్తే మేము ప్రిపేర్ చేసుకున్నప్పుడు వీడియో తీసి అప్లోడ్ చేసేస్తాము. ఆ కోకోనట్ మిల్క్ పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి 2-3 సార్లు మటన్ని బాగా కలిపేసి మొత్తం బాయిల్ అవ్వనివ్వాలి. టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ చపాతీలోకి కూడా రైస్లోకి కూడా బాగుంటుంది. ఇలా ఒక 2-3 సార్లు కలుపుకున్న తర్వాత మనం ఇందులోకి చాలా కొద్దిగా వాటర్ అనేది అయితే యాడ్ చేసుకుంటున్నాము. అది కూడా పెరుగు ఉంటుంది కదా, దాని లాస్ట్లో గిన్నె తుడిచినప్పుడు వాటర్ పోస్తాం, ఇలాంటి పనులు చేస్తాం కదా, ఆ వాటర్. తర్వాత మూత పెట్టుకొని ఉడకనిచ్చేద్దాం. సో ఇలా ఉడుకుకి వచ్చిన తర్వాత ఒక 2-3 సార్లు బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకుంటే యమ్మీ అండ్ టేస్టీ మటన్ కర్రీ రెడీ అయిపోయినట్టే. ఇది మనం సర్వ్ చేసుకునే లోపల వీడియో ఎండ్ వరకు చూడండి. చూసిన తర్వాత కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ నొక్కారనుకోండి, నోటిఫికేషన్స్ వస్తాయి వీడియో అప్లోడ్ చేయగానే. సో అప్పుడు ఏం వీడియో పెట్టినా మీకు ఇమీడియట్గా మీరు చూడొచ్చు అండ్ ఫ్రీగా ఉన్నప్పుడు ట్రై చేయొచ్చు. అండ్ లాస్ట్లో కొరియాండర్తో గార్నిష్ చేసేసుకుంటున్నాము. చెప్తుంటేనే మౌత్ వాటర్ వస్తుంది. మీరు కూడా ఒక్కసారి రెసిపీ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అండ్ రేపు మనం చికెన్ ఫ్రై రెసిపీ అయితే అప్లోడ్ చేస్తున్నాము, అది ఇంకా బాగుంది. రెండు కలుపుకొని మనం తిన్నామండి, అంటే మిక్స్ చేసుకోవడం కాదు, రైస్లో వేసుకొని తిన్నాము. టేస్ట్ చాలా బాగుంది. అండ్ దానికి కాంబినేషన్లో ఉల్వచారు వేసుకున్నాము. ఒక చిన్న మటన్ పీస్ కర్రీలో నుంచి కొంచెం ఉల్వచారు వేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుండింది. ఒకసారి ట్రై చేయండి. అండ్ లాస్ట్లో మనం కొరియాండర్తో గార్నిష్ చేసేసుకుంటున్నాము. ఇలా ప్లేట్లో సర్వ్ చేసుకుంటే యమ్మీ అండ్ టేస్టీ కర్రీ రెడీ అయిపోయినట్టే.
మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఒకసారి మా ఛానల్లో వీడియోస్ చెక్ చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. ఒక్క రెసిపీనే ట్రై చేయండి. వన్ ఆఫ్ ద మస్టర్డ్ రెసిపీస్ కాకరకాయ కారపొడి. అది చేదు లేకుండా చాలా డిఫరెంట్గా ట్రై చేసాం ఫస్ట్ టైం. ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. యూ లైక్ ద వీడియో, హ్యావ్ అ గ్రేట్ టైం.